హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చాప్టర్ 6 పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఈ చాప్టర్లో ఉన్న ఎక్సర్సైజ్ 6C సెకండ్ రోమన్ క్వశ్చన్ నెంబర్ 1 అండ్ 2 గురించి నేర్చుకుంటున్నాం. మీకు ఈ చాప్టర్లో ఉన్న ఆల్ ఎక్సర్సైజెస్ వీడియోస్, ఎగ్జాంపుల్ వీడియోస్ అండ్ ఈ చాప్టర్ ఇంట్రడక్షన్ వీడియో ఈ వీడియో లాస్ట్లో మీకు ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. How many words with or without meaning can be made from the letters of the word Monday, assuming that no letter is repeated? సో ఇక్కడ మండే అనే వర్డ్ ఇచ్చారు. ఈ వర్డ్లో ఉన్న లెటర్స్ని యూజ్ చేసి మనం మీనింగ్ ఉన్నా మీనింగ్ లేకపోయినా టోటల్గా ఎన్ని లెటర్స్ని మనం రెడీ చేయొచ్చు. అలానే రిపిటేషన్ అనేది ఇక్కడ తీసుకోవద్దు అని చెప్తున్నారు. నో లెటర్స్ ఆర్ రిపీటెడ్ అంటే సేమ్ అదే వర్డ్లో ఓ 1 టైం తీసుకుంటే మళ్ళీ అదే వర్డ్లో ఓ ఇంకొక టైం రాకూడదు. ఓకే, సో సొల్యూషన్ చూద్దాం. సో ఫస్ట్ అవైలబుల్ లెటర్స్ ఆర్. సో ఫస్ట్ మనకి ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6. మండే అనే వర్డ్లో మనకి 6 లెటర్స్ ఉన్నాయి. సో 6 రాసాము. లెటర్స్ టు చూజ్ 4 లెటర్స్ వర్డ్ రాయాలి అని చెప్తున్నారు ఫస్ట్ పాయింట్లో. అంటే మనము ఆర్ వాల్యూ వచ్చరికి 4 అని తీసుకుంటాము. సో ఇక్కడ చూడండి, టోటల్గా మనకి 6 లెటర్స్ ఉన్నాయి. 6 లెటర్స్లో మనకి వర్డ్లో వచ్చరికి 4 లెటర్సే రావాలి. మళ్ళీ వర్డ్లో ఈ లెటర్స్ అనేవి రిపీట్ అవ్వకూడదు. సపోజ్ ఎం అనేది తీసుకున్నాం అనుకోండి, స్టార్టింగ్లో రిమైనింగ్ బాక్సెస్లో మళ్ళీ ఎం రాకూడదు. నెక్స్ట్ ఓ తీసుకుంటే మళ్ళీ ఓ రాకూడదు. ఎన్ తీసుకుంటే మళ్ళీ ఎన్ రాకూడదు. నెక్స్ట్ మళ్ళీ ఏ తీసుకుంటే రిమైనింగ్ లెటర్స్లో మళ్ళీ ఏ రాకూడదు. టోటల్గా ఇక్కడ బాక్సెస్లో వచ్చేసరికి మనకి 4 లెటర్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్ వాల్యూ 4 అవుతుంది. సో క్యాలిక్యులేషన్ చూద్దాము. క్యాలిక్యులేషన్ సో ఎన్పిఆర్ ఫార్ములా అంటే ఎన్ వాల్యూ 6 కాబట్టి 6పిఆర్ వాల్యూ 4. సో 6p4 ఫార్ములా. సో 6 ఇంటూ ఇక్కడ మనకి 4 ఉంది కాబట్టి సో 4 వాల్యూస్ మల్టిప్లై చేయాలి. 6తో స్టార్ట్ చేసుకొని ఒక్కొక్క నెంబర్ డిక్రీజ్ చేసుకోవాలి. సో 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3. ఓకే, సో ఇక్కడ 4 ఉంది కదా అని 4 వరకు స్టాప్ చేయొద్దు. 6 నుంచి స్టార్ట్ చేసి 4 నెంబర్స్ మనకు ఉండాలి. ఓకే, సో దట్ ఈక్వల్ టు మల్టిప్లై చేస్తే 360 వస్తుంది. ఓకే, నెక్స్ట్ దీంట్లోనే సెకండ్ బిట్ చూద్దాము. సో సెకండ్ బిట్ చూడండి. ఆల్ లెటర్స్ ఆర్ యూజ్డ్ ఎట్ ఏ టైమ్. సో లెటర్స్ అన్నీ ఒకేసారి యూజ్ చేయాలి అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనకి వర్డ్ వచ్చేసరికి 6 లెటర్ వర్డ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి 1 2 3 4 5 సో 6 టోటల్గా 6 లెటర్స్ వర్డ్ ఉండాలి. అంటే మనకి మండే వర్డ్లో 6 లెటర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం న్యూగా కన్స్ట్రక్ట్ చేసే వర్డ్లో కూడా 6 లెటర్స్ ఉండాలి. అండ్ ఆర్ వాల్యూ కూడా మనకి 6 అవుతుంది. ఎందుకంటే ఆల్ లెటర్స్ యూజ్ చేయమని చెప్తున్నారు న్యూ వర్డ్లో కూడా. సో ఆర్ వాల్యూ 6. సేమ్ దీనికి కూడా క్యాలిక్యులేషన్ చూడండి. క్యాలిక్యులేషన్ సో ఎన్సిఆర్ ఫార్ములా. సో అంటే 6 ఫ్యాక్టోరియల్ మీరు డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఏవైతే లెటర్స్ ఉన్నాయో టోటల్ లెటర్స్ తీసుకున్నట్లయితే మనం డైరెక్ట్గా 6 ఫ్యాక్టోరియల్ ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో అది ఫ్యాక్టోరియల్ చేసుకోవచ్చు. 6 ఫ్యాక్టోరియల్ వాల్యూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో దట్ ఈక్వల్ టు 720. నెక్స్ట్ దీంట్లోనే థర్డ్ పాయింట్ చూడండి. ఆల్ లెటర్స్ ఆర్ యూజ్డ్ బట్ ఫస్ట్ లెటర్ యాజ్ ఎ వోవెల్. లెటర్స్ అన్నీ యూజ్ చేయమని చెప్తున్నారు. బట్ కాకపోతే ఫస్ట్ లెటర్ అనేది కంపల్సరీ వోవెల్ ఉండాలి అని చెప్తున్నారు. ఓకే, సో దీనికి చూడండి. సో ఫస్ట్ మండే వర్డ్ ఉంది. సో ఈ మండే వర్డ్లో మనకి వోవెల్స్ ఏమున్నాయి అనేది చెక్ చేద్దాము. సో ఓ అనేది వోవెలు, ఏ అనేది వోవెలు. సో ఇవి రెండు మనకి వోవెల్స్. అయితే ఇప్పుడు న్యూగా కన్స్ట్రక్ట్ చేసే లెటర్లో కూడా సేమ్ మనకి 6 ఉండాలి. 1 2 3 4 5 6 ఈ 6 లెటర్స్ ఉండాలి. అయితే స్టార్టింగ్ అనేది లెటర్ ఓ అయినా అవ్వాలి ఆర్ ఏ అయినా అవ్వాలి. వోవెల్స్లో ఏదో ఒకటి స్టార్టింగ్లో ఉండాలి అని చెప్తున్నారు. ఓకే, సో నెక్స్ట్ అది చూడండి. గివెన్ వర్డ్ Monday contains 2 vowels. ఓకే, సో ఈ వర్డ్లో మనకి 2 vowels ఉన్నాయి. అవేంటివి? ఓ అండ్ ఏ. సో ఇవి 2 వోవెల్స్.
ఫస్ట్ we fill the first place in 2 vowels as 2 ways. సో ఈ ఫస్ట్ బాక్స్లో మనము 2 వేస్లో ఈ వొవెల్స్ని ఫిల్ చేయొచ్చు. 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి 2 వేసెస్ వస్తాయి మనకి. ఓకే, సో నెక్స్ట్ అది రాయండి. ఫస్ట్ we fill the first place with 2 vowels as 2 ways. Okay, so next now రిమైనింగ్. సో ఇక్కడ మనకి టోటల్గా 6 బాక్సెస్లో ఒక బాక్స్ని తీసేసినట్లయితే వోవెల్స్ తీసేసినట్లయితే రిమైనింగ్ మనకి 5 ప్లేసెస్ ఉంటాయి. సో నౌ ద రిమైనింగ్ 5 places can be filled with the remaining 5 లెటర్స్ని మనము 5 వేస్లో ఫిల్ చేయొచ్చు, అంటే 5 వేస్. ఓకే, సో ఈ 5 వేస్ని మనం 5 ఫ్యాక్టోరియల్గా రాసుకోవచ్చు. దేర్ఫోర్ ద టోటల్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఈక్వల్ టు 2 vowels. సో 5 వేస్ ఉన్నాయి కాబట్టి 5 ఫ్యాక్టోరియల్, దట్ ఈక్వల్ టు 2 into 5 into 4 into 3 into 2, దట్ ఈక్వల్ టు, సో 2 into 1 ఈ మొత్తం మల్టిప్లై చేస్తే 240 వస్తుంది. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. ఇన్ హౌ మెనీ వేస్ కెన్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ పర్మిటేషన్స్ బి అరేంజ్డ్ ఇఫ్ ద ఫస్ట్ వన్ వర్డ్ స్టార్ట్ విత్ పి అండ్ ఎండ్ విత్ ఎస్. ఇక్కడ మనకి పర్మిటేషన్ అనే వర్డ్ ఇచ్చారు. ఈ వర్డ్లో ఉన్న లెటర్స్ని మనం ఎన్ని వేస్లో అప్లై చేయొచ్చు. అలానే ఫస్ట్ వన్కి వచ్చరికి, అంటే ఆ వర్డ్లో వచ్చరికి స్టార్టింగ్లో పి ఉండాలి, ఎండ్లో ఎస్ ఉండాలి. రిమైనింగ్ లెటర్స్ ఇక్కడ ఉన్న వాటిలో మనం ఏమైనా చూస్ చేసుకోవచ్చు. అంటే టోటల్ ఇట్లాగా మనం ఎన్ని వర్డ్స్ రాయొచ్చు అని అడుగుతున్నారు. ఓకే, సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్ గివెన్ వర్డ్ ఏదైతే ఇచ్చారో సో అది రాయండి. గివెన్ వర్డ్ పర్మిటేషన్, సో PERMUTATIONS. సో పర్మిటేషన్స్ కంటైన్స్. సో దీంట్లో మనకి ఎన్ని లెటర్స్ ఉన్నాయి అనేది ఫస్ట్ చూడండి. 1 2 3 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో టోటల్గా 12 లెటర్స్ ఉన్నాయి. 12 లెటర్స్. సో దీంట్లో మనకి ఏమైనా రిపీట్ అయ్యాయా అనేది చూడండి. ఇన్ విచ్ దేర్ ఆర్, సో టీ మాత్రమే మనకి 2 times రిపీట్ అయింది. రిమైనింగ్ ఇవన్నీ మనకి సింగిల్ టైం వచ్చాయి, 2 T's. అండ్ ఫస్ట్ వన్ నేను చెప్తున్నారు వర్డ్ స్టార్ట్ విత్ పి అండ్ ఎండ్ విత్ ఎస్. అంటే ఇక్కడ ఏదైతే మనం న్యూగా వర్డ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నామో ఈ వర్డ్లో 12 లెటర్స్ అన్నారు. 1 2 3 4 5 6 7 8 9 10 11 అండ్ నెక్స్ట్ 12. సో 12 లెటర్స్లో స్టార్టింగ్ లెటర్ అనేది పి ఉండాలి, అంటే ఇక్కడ స్టార్టింగ్ లెటర్ వచ్చేసరికి పి ఉండాలి అండ్ ఎండ్లో వచ్చేసరికి ఎస్ ఉండాలి. రిమైనింగ్ బాక్సెస్లో మనము ఇక్కడ ఏవైతే ఆల్ఫాబెట్స్ ఉన్నాయో అవి అప్లై చేసుకుంటా, అంటే మార్చుకుంటా ఉన్నట్టయితే టోటల్గా ఎన్ని వర్డ్స్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు అని. ఓకే, సో ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ we place the first and last place with P and S as one way. సో కంపల్సరీ ఇక్కడ చెప్తున్నారు ఫస్ట్లో పి ఉండాలి, అంటే ఇక్కడ 1 ఆప్షనే ఉంది, లాస్ట్లో ఎస్ ఉండాలి, ఇక్కడ 1 ఆప్షనే ఉంది. అదే మనకి 1 వే అవుతుంది. ఓకే, 2 వేస్ కాదు, ఎందుకంటే ఫస్ట్ బాక్స్లో పీనే ఉండాలని ఎగ్జాక్ట్గా చెప్తున్నారు, లాస్ట్ బాక్స్లో ఎస్ఏ ఉండాలని ఎగ్జాక్ట్గా చెప్తున్నారు.
అంటే ఇది ఓన్లీ మనకి 1 ఆప్షన్ మాత్రమే ఇచ్చారు కాబట్టి 1 వే అవుతుంది. నెక్స్ట్ నౌ సో టోటల్ 12 లెటర్స్లో 2 లెటర్స్ ఆల్రెడీ మనం రాసాము. రిమైనింగ్ మనకి 10 ప్లేసెస్ ఉన్నాయి. నెక్స్ట్ అది చూడండి. నౌ ద రిమైనింగ్ 10 places can be filled with 10 letters. సో రిమైనింగ్ 10 ప్లేసెస్లో 10 లెటర్స్ మనం ఫిల్ చేయొచ్చు. టోటల్ ఇక్కడ మనకి టీ ఉన్నాయి. టీ 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి బాక్సెస్లో కూడా టీ మనకి 2 టైమ్స్ వస్తుంది. సో లెటర్స్ 10 ఫ్యాక్టోరియల్ బై, సో టోటల్గా 10 ఎంటీ బాక్సెస్ బై 2 మనకి టీ వచ్చేసరికి 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి సో 10 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ వేస్. ఓకే, సో దట్ ఈక్వల్ టు 10 ఫ్యాక్టోరియల్ అంటే సో 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ బై డినామినేటర్లో 2 ఫ్యాక్టోరియల్. సో 2 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 దట్ ఈక్వల్ టు సో ఈ మొత్తం మల్టిప్లై చేస్తే 1814400 వచ్చేస్తుంది. ఓకే, సో ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ దీంట్లోనే సెకండ్ బిట్ చూడండి. సెకండ్ వన్ వచ్చేసరికి వొవెల్స్ ఆర్ ఆల్ టుగెదర్ అని చెప్తున్నారు. అంటే వొవెల్స్ అన్నీ ఒకేసారి రావాలి, ఒకే దగ్గర రావాలి అని చెప్తున్నారు. ఫస్ట్ ఈ వర్డ్లో వొవెల్స్ ఏమున్నాయి అనేది చూడండి. ఈ ఉంది, నెక్స్ట్ యు ఉంది, ఏ ఉంది, అండ్ నెక్స్ట్ ఐ ఉంది, ఓ ఉంది. టోటల్గా మనకి వొవెల్స్ వచ్చేసరికి 5 ఉన్నాయి గివెన్ వర్డ్లో. సో అది రాద్దాము. గివెన్ word contains given word contains 5 vowels. సో 5 vowels ఉన్నాయి. ఏమేంటివి అవి? ఈ, యు, ఏ, ఐ, ఓ. సో 5 vowels ఉన్నాయి. ఈ 5 vowels పక్కనే రావాలి అని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ వర్డ్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు ఏవైతే మనకి 12 బాక్సెస్ ఉన్నాయో ఈ 12 బాక్సెస్లో వొవెల్స్ అన్నీ పక్కనే రావాలి అని చెప్తున్నారు. అండ్ లాస్ట్ ఈ, యు, ఏ, ఐ, ఓ తీసుకుంటే ఈ వొవెల్స్ అన్నీ ఇలా పక్కనే రావాలి. రిమైనింగ్ ఏవైనా ఉండొచ్చు, బట్ వొవెల్స్ అన్నీ పక్కనే రావాలి అని చెప్తున్నారు. ఓకే, సో ఈ వొవెల్స్ ఈ మొత్తం ఈ 5 వొవెల్స్ని కలిపి మనం ఒక యూనిట్ లాగా తీసుకుందాము. ఓకే, సో ట్రీట్ 5 vowels 1 యూనిట్. సో 5 వొవెల్స్ని మనము ఒక యూనిట్ లాగా తీసుకున్నాం అనుకోండి. దెన్ టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ సో నెక్స్ట్ రిమైనింగ్ టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఏమవుతాయి అంటే ఫస్ట్ చూడండి. సో టోటల్గా మనకి 12 చైర్స్ ఉన్నాయి అనుకోండి. సో 12 వొవెల్స్ 12 లెటర్స్ ఉన్నాయి కదా, ఈ 12 లెటర్స్ని మనం 12 చైర్స్ అనుకుందాము. 12 చైర్స్లో ఏవైతే వొవెల్స్ ఉన్నాయో ఆ 5 చైర్స్ని తెచ్చి ఒక రోప్తో కట్టేసాము. ఇప్పుడు ఈ 5 చైర్స్ ఏవైతే అంటే వొవెల్స్ చైర్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఒక యూనిట్ అనుకున్నాం. రిమైనింగ్ మనం ఏం చైర్స్ని టచ్ చేయలేదు, అవన్నీ ఇండివిజువల్గానే ఉన్నాయి. ఓన్లీ ఏవైతే వొవెల్స్ ఉన్నాయో ఈ 5 చైర్స్ని తెచ్చి ఒక యూనిట్ లాగా మనము అంటే ఒక యూనిట్ లాగా కట్టేసుకున్నాము రోప్తో. రిమైనింగ్ ఇవన్నీ విడివిడిగా ఉన్నాయి. ఇప్పుడు టోటల్గా ఎన్ని యూనిట్స్ ఉన్నాయి అంటే సో ఇప్పుడు ఎన్ని యూనిట్స్ ఉన్నాయంటే టోటల్గా 1 2 3 4 5 6 7 యూనిట్స్ ఉన్నాయి. అండ్ ఇవి మొత్తం కలిపి మళ్ళీ ఒక యూనిట్ లాగా మనం పెట్టుకున్నాం కాబట్టి ఇదొక యూనిట్. టోటల్గా 8 యూనిట్స్ ఉన్నట్లు. ఓకే, సో టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ అంటే ఇక్కడ ఈ చైర్స్ వచ్చేసరికి మనకి సపరేట్గా ఉన్నాయి, ఇవన్నీ కలిపి ఒక గ్రూప్ లాగా ఉన్నాయి, అంటే ఒక యూనిట్ లాగా ఉన్నాయి. ఇది మొత్తం కలిపి ఒకటి తీసుకుంటాం, రిమైనింగ్ అన్ని ఇండివిజువల్గా తీసుకుంటాము. సో టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఈక్వల్ టు 7. ఈ 7 ఎలా రాసాము అంటే రిమైనింగ్ లెటర్స్. సో రిమైనింగ్ లెటర్స్ ప్లస్ 1 యూనిట్ వొవెల్స్ యూనిట్ ఇది దట్ ఈక్వల్ టు టోటల్ 8. సో 8 యూనిట్స్ ఉన్నట్లు.
ఈ 8 యూనిట్స్ని ఇప్పుడు మనము అరేంజ్ చేసుకుంటున్నాము. సో నెక్స్ట్ చూడండి, దేర్ ఆర్ 8 units, they are 8 units can be arranged, they are 8 units can be arranged among themselves as 8 factorial by 8 units by, దీంట్లో t మనకు 2 times రిపీట్ అయింది, సో 2 factorial ways. Okay, so now 5 vowels can be arranged. సో ఇప్పుడు 5 vowels మనకు యూనిట్ లాగా తీసుకున్నాము. among themselves as 5 factorial ways. Okay, so next, total number of arrangements equal to 8 factorial by 2 factorial into 5 factorial, that equal to, సో ఈ మొత్తం సాల్వ్ చేయండి. 8 ఫ్యాక్టోరియల్ని 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్గా రాయొచ్చు. బై డినామినేటర్లు 2 ఫ్యాక్టోరియల్, నెక్స్ట్ ఇక్కడ 5 ఫ్యాక్టోరియల్ ఉంది, సో అది రాయండి. 2 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్. అండ్ నెక్స్ట్ ఇక్కడ రిమైనింగ్ వచ్చేసరికి 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3, నెక్స్ట్ 5 ఫ్యాక్టోరియల్ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1, మొత్తం మల్టిప్లై చేస్తే 2419200 వచ్చేస్తుంది. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్ దీంట్లోనే థర్డ్ బిట్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, దే ఆర్ ఆల్వేస్ 4 letters బిట్వీన్ P అండ్ S. సో P అండ్ S తీసుకున్నట్లయితే ఈ రెండిటికి బిట్వీన్లో 4 letters ఉండాలి అని చెప్తున్నారు. అంటే 1 2 3 4 బాక్సెస్ని లీవ్ చేసి ఇక్కడ వచ్చేసరికి మనకి S వచ్చేస్తుంది. అంటే ఫస్ట్ పొజిషన్ అలానే 6th పొజిషన్లో మనకి లెటర్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ అండ్ 6th పొజిషన్లో ఉన్నాయి. ఓకే, సో సొల్యూషన్ చూడండి. Since there are always 4 letters between P and S. So P and S occupy first and 6th ప్లేస్. సో P అండ్ S వచ్చేసరికి మనకి ఫస్ట్ అండ్ 6th ప్లేసెస్లో ఉన్నాయి. ఆర్ సో అలా కాకపోతే సో ఎలా తీసుకోవచ్చు, సేమ్ ఇదే బాక్స్ తీసుకొని 12 బాక్సెస్ తీసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 అండ్ 12. సో ఇలా తీసుకుంటే సెకండ్ ప్లేస్లో P తీసుకుంటే 4 బాక్సెస్ ప్లేస్ లీవ్ చేయాలి. దాని తర్వాత మళ్ళీ 7th ప్లేస్లో ఉంటుంది. సెకండ్ ప్లేస్లో P తీసుకుంటే 7th ప్లేస్లో S వస్తుంది. సో నెక్స్ట్ అది సెకండ్ ప్లేస్ అండ్ 7th ప్లేస్. సో ఇలా అయినా తీసుకోవచ్చు. అలా కాకపోతే ఇప్పుడు మళ్ళీ సేమ్ బాక్స్ తీసుకొని 3rd ప్లేస్ అలానే 8th ప్లేస్. సో ఇలా అయినా తీసుకోవచ్చు. మీకు డౌట్ ఉంటే ఇక్కడ ప్లేస్ రాసుకోండి. ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, 4th, 5th, 6th. సో ఇలా రాసుకోండి, మీకు ఈజీగా గుర్తుంటుంది. సో ఇలా ఒకవేళ ఇలా కూడా తీసుకోకపోతే ఆర్ సేమ్ 3rd ప్లేస్ అండ్ 8th ప్లేస్. సో 1 2 3. సో ఈ 3rd ప్లేస్లో P, నెక్స్ట్ 4 బాక్సెస్ని లీవ్ చేయాలి. 4 5 6 7 8. సో 8 బాక్సెస్లో S ఉండొచ్చు. నెక్స్ట్ రిమైనింగ్ 9 10 11 అండ్ 12 సేమ్ అవి యాస్టీస్గా ఉంటాయి. సో థర్డ్ అండ్ 8th ప్లేస్. సో ఒకవేళ థర్డ్లో కూడా మనం తీసుకోకపోతే నెక్స్ట్ 4th అండ్
9th place, 4th and 9th place. అలా కూడా తీసుకోకపోతే 5th and 10th place. సో అండ్ సో మీకు ఇలా వచ్చేస్తాయి. నెక్స్ట్ 6th and 11th place ఆర్ 6th and 11th place. సో ఇన్ కేస్ ఇలా కూడా తీసుకోకపోతే ఇక్కడ మనకు ఆప్షన్స్ చెప్తున్నాం అంతే. సో 7th and 12th place, 12th place. టోటల్ ఇక్కడ ఎన్ని వేస్ వచ్చాయి అనేది చెక్ చేయండి. సో ఫస్ట్ అండ్ 6th place 1 2 3 4 5 6 7 7 వేస్ వచ్చాయి. సో it can be done in 7 ways. సో 7 వేస్లో మనము అరేంజ్ చేయొచ్చు. పి అండ్ అరేంజ్డ్ వచ్చేసరికి మనము 2 వేస్లో అరేంజ్ చేయొచ్చు. సో పి ఒకటి ఎస్ ఒకటి. సో ఆల్సో పి అండ్ ఎస్ can be arranged among themselves as 2 ways. Okay, so next, now the remaining 10 places can filled with 10 letters. సో రిమైనింగ్ మనకి 10 letters ఉంటాయి. 10 letters as 10 factorial by 2 factorial ways. ఓకే, సో నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ arrangements equal to 7 into 2 into 10 factorial by 2 factorial. Okay, so that equal to 7 into 2 into next ఇక్కడ 10 ఫ్యాక్టోరియల్ ఉంది. దీన్ని మనము 10 into 9 into 8 into 7 into 6 into 5 into 4 into 3 into 2 ఫ్యాక్టోరియల్గా రాసుకోవచ్చు. డినామినేటర్లో 2 ఫ్యాక్టోరియల్ ఉంది. సో ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతే ఇవి మొత్తం మీరు మల్టిప్లై చేసినట్లయితే 25401600 వచ్చేస్తుంది. ఓకే, సో దాట్స్ ఇట్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీకు ఈ వీడియో లాస్ట్లో ఈ చాప్టర్ ప్లేలిస్ట్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ వీడియోస్ డిస్ప్లే అవుతే చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.